గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము జంతువుల గురించి తెలుసుకుందామా? మనము ముంగేరీలాల్ కథలో జంతువులు అతనిని ఏ విధంగా ధనవంతుడిని చేసి మరెన్నో ఉపయోగకర వస్తువులను ఇచ్చాయో చూశాం కదా. జంతువులు మనకు ఆహారము, బట్టలు మొదలగునవి ఇస్తాయి. అంతేకాదు అవి పెంపుడు జంతువులుగా మనకి తోడుగా ఉంటాయి. అయినప్పటికీ ప్రజలు వారి వినోదం కోసమో లేక సర్కస్లో కోతులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, సింహాలు మరెన్నో జంతువులకు కొన్ని తమాషా మాయలను చేయుటకు శిక్షణ అందించడం వంటి కొన్ని స్వల్ప స్వార్థమైన కారణాల కోసం జంతువులకు హాని కలిగిస్తున్నారు. కొన్నిసార్లు వాటిని లోబర్చుకోవడం కోసం క్రూరమైన విధానాలను ఉపయోగిస్తుంటారు. పాములవాడు పాములను పట్టి వాటి దంతాలను తీస్తాడు. తర్వాత వాటిని ఆడించి ప్రదర్శన చేయిస్తాడు. పుట్టలో ఆ పాము జీవితాన్ని మీరు ఊహించగలరా? ప్రజలు వస్తువులలాగా జంతువులను కొనుగోలు చేస్తున్నారు. చిలుక వంటి పక్షులను పంజరంలో వాటి జీవితకాలం బంధించి ఉంచుతారు. వాటి ప్రాణాలను చిన్నచూపు చూడడం కాదా ఇది? మరికొందరు ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ఖడ్గమృగాలను కేవలం వాటి కొమ్ముల కోసం, పులులను వాటి చర్మం కోసం చంపుతారు. అసలు ప్రజలు ఇలా ఇంత స్వార్థంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారో అని తలుచుకుంటే చాలా బాధకరంగా ఉంటుంది. జీవవైవిధ్యం ప్రపంచాన్ని చాలా అందంగా ఉంచుతుంది. మనమందరం ఎప్పటికీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది ఏమనగా, ఈ ప్రపంచం కేవలం మానవులది మాత్రమే కాదు. ఎందుకంటే ప్రకృతి మాత వనరులను జీవకోటికి అందిస్తుంది. ఇప్పటికే వాతావరణ మార్పుల వంటి కొన్ని సహజ కారణాల వల్ల చాలా జీవులు అంతరిస్తున్నాయి. మానవ క్రూర విధానాల వల్ల చాలా జంతువులు అదృశ్యమవుతున్నాయి. డోడో ప్రాచీన కాలం నాటి ఒక ఎగురలేని పెద్ద పక్షి. అట్లాస్ బేర్, బార్బరీ సింహం వంటి జంతువులు కనుమరుగు చెందాయి. కేవలం కొన్ని ఖడ్గమృగాలు మాత్రమే ప్రస్తుతం మన భూమిపై ఉన్నాయి. కొందరు స్వార్థపరులు మానవత్వానికి కలంకం తేవడమే కాకుండా వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారు. కావున మన భూమిని, జంతువులను మనం కాపాడుకోవాలి. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.